శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈ నెల 29 అమావాస్య. వేప చెట్టు మొదట్లో ఇదొక్కటి పడేస్తే చాలు, మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారైనా సరే కేవలం 2 నిమిషాల్లోనే మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడతారు. అయితే ఈ నెల 29 తారీఖున అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య ఏంటంటే అతీంద్రియ శక్తులతో కూడుకుని వస్తుంది కాబట్టి, గ్రహణంతో కూడా కూడుకుని వస్తుంది కాబట్టి దీని శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి మన పండితులు చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మీరు మర్చిపోకుండా వేప చెట్టు దగ్గరికి ఈ ఒక్కటి కనుక పడేస్తే మీకున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా అక్కడ పడేసినట్లే. ఇక మీకు ఎటువంటి సమస్యలు రావు. డబ్బు పరంగా సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, లేదంటే మా ఇంట్లో మాకు ఎప్పుడు కూడా గొడవలు జరుగుతున్నాయి, ప్రేమించేవారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మాకు ఫోన్ చేయడం లేదు, మాకు మెసేజ్ చేయడం లేదు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కదా. అలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేస్తే మీకు తిరిగిలేని పరిహారం అనేది, చాలా చాలా అద్భుతమైనటువంటి పరిహారం అనేది వస్తుంది. అమావాస్య రోజు ఈ పరిహారం ఎందుకంటే, అమావాస్య ఎంత అద్భుతమైనదో మనందరికీ తెలిసిన విషయమే. పరిహారాలకి పెట్టిందే పేరు. అమావాస్య రోజున ఏ పరిహారం చేసినా కూడా మనకి అద్భుతంగా ఫాస్ట్ రిజల్ట్ అనేది, అంటే విడి రోజుల్లో చేసిన వాటికంటే కూడా మనకి తొందరగా ఫలితం అనేది వస్తుంది. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. వేప చెట్టు విషయానికి వస్తే మాత్రం, వేప చెట్టు సాక్షాత్తు దేవతా వృక్షం. వేప చెట్టు దగ్గర ఈ పరిహారం ఏంటంటే, మనకి అమావాస్య రోజున కానీ వీడియో అంటే ఏ రోజైనా సరే వేప చెట్టు కనీసం దండం పెట్టుకున్నా సరే మనకున్నటువంటి తెలిసి కానీ తెలియక కానీ చేసేటటువంటి పాపాలు మొత్తం కూడా పోతాయి. ఆ వేప చెట్టు మనకి ఇదివరకటి రోజులు ఏంటంటే పల్లెటూరులో ఇంటింటికి ఒక చెట్టు ఉండేది. ఇప్పుడు వేప చెట్టు ఎక్కడో ఒక్కటే ఉంటుంది. అయితే ఈ రోజుల్లో కూడా వేప చెట్టు మన ఇల్లు, అంటే వేప చెట్టు మన ఇంటి ముందు ఉంటే మనకి లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. ఎందుకంటే వేప చెట్టును అమ్మవారితో కూడా పోలుస్తూ ఉంటారు. ఇలా వేప చెట్టు ఉన్నటువంటి ఇంట్లో మంచిగా ఎప్పుడు కూడా శుభకార్యాలు జరగడం, మన ఇంట్లో ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వేప చెట్టు గాలిని పీల్చుకుంటే మనకున్నటువంటి రోగాలు మొత్తం కూడా పోయి మనం ఆరోగ్యంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి సిటీల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే అటువంటి అవకాశం లేదు. మీరు సిటీల్లో పెంచుకోవచ్చు. కావాలంటే మీకు పెద్ద కుండీలో ఉంటే అలాంటి కుండీలైనా సరే తెచ్చుకోవచ్చు. వేప చెట్టు మొక్కలు అనేవి పెంచుకోవచ్చు. ఎక్కడైనా సరే బయటికి వెళ్ళే ఫెసిలిటీ లేకపోతే కుండీల దగ్గర ఉన్న వేప మొక్కని పరిహారం చేసుకోవచ్చు. అలా వేప చెట్టు దగ్గర గుడి లోపల ఉంటుంది కదా, గుడి లోపల ఉన్న చెట్టు మాత్రం అలా చేయకూడదు. గుడి బయట రోడ్డు పక్కన ఎక్కడైనా సరే ఖాళీ స్థలాలు ఉంటాయి కదా, అలాంటి చెట్లు కాడైనా సరే మీరు పడేయాల్సి వస్తుందన్నమాట. కాకపోతే ఈ చిన్న చిన్న నియమాలతో చేసుకోవాలి. ఈ అమావాస్య రోజున వచ్చేటప్పటికి మీ ఇంట్లో కొంచెం గొడవలు పెట్టుకోవడం, పెద్దవాళ్ళని తిట్టుకుంటూ ఉండడం ద్వారా ప్రయాణాలు చేయడం ఇలాంటివి మానుకోవాలి. ఈ అమావాస్య రోజున అంటే ప్రయాణం అనేవి కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే ఆ తర్వాత రోజున వెళ్ళండి, కానీ ఈ రోజున మాత్రం ప్రయాణం చేయవద్దు. అలాగే అమావాస్య రోజున గోర్లు తీసుకోవడం, జుట్టు కత్తిరించడం లాంటివి మాత్రం చేయవద్దు. నాన్ వెజ్ వండుకోవడం అంటే చేయకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నీళ్ళల్లో రాళ్ళుప్పు వేసుకుని తుడిచినట్లయితే, ఇల్లు శుభ్రం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే క్లియర్ అయిపోతుంది. ఇంకా మనకి ఈ రోజున సరే దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. మనకి బయట నుంచి, ఎందుకంటే మనకి తిథి, వారం, నక్షత్రం ఇవన్నీ కూడా బయట నుంచి వచ్చిన చెడు శక్తుల్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి, కొంతమంది నమ్ముతూ ఉంటారు కాబట్టి అటువంటి చెడు మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే ఈ రోజున మీరు కాస్త దీపారాధన చేసుకోండి. ఇంట్లో అమావాస్య రోజున దీపారాధన ఏముంది, కొంచెం నూనె వేసుకుని దీపం వెలిగించుకుంటే మనకి చాలా, అంటే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అయితే
చాలామంది కూడా మానసికంగా ఏదైనా సరే మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ ఏదైనా చెడు ప్రయోగాలు చేశారనిపిస్తే అలాంటి టైంలో వాళ్ళకి ఎఫర్ట్ అనేది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కాబట్టి మీరు అలాంటి వాటి గురించి కూడా మీరు బయటపడద్దు. వీటికి ఎటువంటి సంబంధం ఉండదు. అమావాస్య రోజున ఏంటంటే మీరు రోడ్డుపై నడిచేటప్పుడు కానీ దాటేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని నడవండి. ఎందుకంటే అమావాస్య రోజు కాబట్టి అందరూ కూడా దిష్టి తీసిన నిమ్మకాయలు తీసుకోవడం, ఉప్పు దిష్టి తీసుకోవడం, వెంట్రుకలు ఇలా రకరకాలు చేస్తూ ఉంటారు కదా. కావాలని జనం తొక్కే దగ్గర వేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి తొక్కితే ఆ దోషాలు మనకి అంటుకోవడానికి కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. అయితే చక్కగా తలస్నానం చేసేయండి. పిల్లలైనా పెద్దలైనా నలుపు రంగు బట్టలు మాత్రం ధరించకూడదు. ఇది చేసేసి అంటే ఈ పరిహారం ఎలా చేయాలో చూడండి. మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. మీ ఇంటి దగ్గర ఉన్నా పర్వాలేదు, లేకపోతే ఇంటి బయట కానీ రోడ్డు మీద ఎక్కడున్నా సరే మీరు వేప చెట్టు దగ్గరికి అంటే రావి చెట్టు దగ్గర వదిలేసి మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అలా వెళ్ళి మీరేం చేస్తారంటే నల్ల మిరియాలు అనేవి ప్రత్యేకమైనటువంటి మిరియాలతో చేసేటటువంటి పరిహారంకి తిరిగి అనేది అస్సలు ఉండదండి. పరిహార శాస్త్రంలో ది బెస్ట్ పరిహారంగా ఈ మిరియాల పరిహారం చెప్పుకోవచ్చు. పరిహార శాస్త్రంలోనూ అలాగే నల్ల మిరియాలతో చేసేటటువంటి పరిహారానికి అసలు తిరిగి అనేది ఉండదు. ఎందుకంటే చెడును తీసేయడానికి మనకి ఉన్నటువంటి సమస్యలు తీసేయడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేం చేస్తారంటే నల్ల మిరియాలతో తీసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ లేకపోతే ఒక 5-6 తీసేసుకోండి. దాంతోపాటుగా కొంచెం రాళ్ళుప్పు ఉంటుంది కదా, అది కూడా తీసుకోండి. తీసేసుకొని ఆడవాళ్ళైతే ఎడమ చేత్తో, మగవాళ్ళైతే కుడి చేత్తో మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో అది చెప్పేసుకుని ఇట్లా మేము ప్రేమించే వాళ్ళు మాకు సొంతం అవ్వాలి, మాకు డబ్బు పరంగా మాకు ఏదైనా అదృష్టం అంటే మాకు ఏవైనా దిష్టి దోషాలుంటే పోవాలి అని మీరు కోరుకున్న వారిని మనసులో అంటే వారి యొక్క పేరుని సంకల్పం చెప్పుకొని వారి యొక్క పేరును తలుచుకొని మీరేం చేస్తారంటే ఎడం నుంచి 7 సార్లు, కుడి నుంచి 7 సార్లు చక్కగా దిష్టి తీసేసుకొని మీరు అంటే నల్ల మిరియాలని విసిరేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్య పోవాలని చెప్పుకున్నాం. కాబట్టి అలా వేప చెట్టు దగ్గర ఉంటే అమ్మవారి దగ్గర మన సమస్యలు వదిలేస్తే ఆ అమ్మే స్వీకరించి మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేయండి. దీనికి మనకి ఖర్చు ఉండదండి, సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి ముందుగా మీకు మీరుగా దిష్టి తీసేసుకోమంటున్నాను. ఎందుకంటే మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతే మీరు అనుకున్నట్లుగా జరగడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు ఎంతసేపటికి కూడా మాకు రావాలని వాళ్ళ కోసమే మేము చేయాలని అంటున్నారు కదా, వాళ్ళ కోసం మీరు చేయొద్దు. ముందు వాళ్ళు రావాలంటే ముందు మీకు క్లియర్ చేసుకోండి. మీకున్నటువంటి దిష్టి దోషాలుంటే అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు అనుకున్నది జరుగుతుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.